సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఒక చిన్న స్థాయి నుంచి ఒక చెప్పాలంటే కూలీ నాలి చేసుకునే కుటుంబం నుంచి మేయర్ కుర్చీకి ఎదిగారు. దానికి ఎవరు కారకులను మనం పక్కన పెడితే, ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు మీరు శ్రీధర్ రెడ్డి గారు వెంట మీరు వెళ్ళలేదు, మీ భర్త వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చేసారు, వైసీపీకి సపోర్ట్ చేశారు. మధ్యలో వచ్చేసి వైసీపీకి నేను రాజీనామా చేస్తాను అవసరమైతే శ్రీధర్ రెడ్డి అన్న కోసము అనేసి ప్రకటించారు. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తామన్నారు కదా అని వీళ్ళు మీకు ఈరోజు మద్దతుగా లేరు. అవతల మీరు ఎవరినైతే నమ్ముకొని ఉన్నారు రాజకీయాలు, ఇప్పుడు వాళ్ళే మీకు శత్రువులుగా మారిపోయారు. వాళ్ళు ఇబ్బంది అంటే రెంటికి చెడ్డ రేవడైపోయారు కదా. ఇప్పుడు మీరు మీ పరిస్థితి ఏంటి అసలుకి, మీ భవిష్యత్తు ఏంటి అసలుకి, ఎవరు మీకు మద్దతుగా నిలుస్తారు, మీకు మీరే మద్దతు తప్పితే మీకు ఎవరు మద్దతుగా నిలుస్తారు? చెప్పాలంటే సిటీలో ఉన్న ఇద్దరు గిరిజనులు కూడా, అంటే ఎస్టీ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా మీకు మద్దతుగా లేరు. మీరు ఎస్టీలైనా మీకు లేరు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటారు అప్పుడు ఆమె రాజీనామా చేస్తానన్నారు, ఇప్పుడు మాకేమంటే వాళ్ళకు భయం, ఒకవేళ వాళ్ళు మద్దతుగా నిలబడ్డా కూడా అవిశ్వాసంలో నెగ్గలేరు కాబట్టి ఆ అపవాదు పార్టీకి వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. ఎలాగ అవతల దింపేయాలని ఉన్నారన్నమాట. అసలు ఎలా మీరు మీ పోరాటం ఎట్లా? అదే సార్, ఈరోజు కొన్ని మా మీద అయితే గోవర్ధన్ రెడ్డి గారికి కానీ, ఇటు చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారికి కానీ, ఎవరికి కూడా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వారు ఎవరికి కూడా మేమంటే ఏందో వాళ్ళకి పూర్తిగా తెలుసు సార్. మా పరిస్థితి ఏంది, మేము ఎంత మాత్రం ఏంది అనేది వాళ్ళకి పూర్తిగా తెలుసు. వాళ్ళందరికీ కూడా మనసులో అయితే మా మీద అభిమానం ఉంది. గోవర్ధన్ రెడ్డి గారికి మేము వాళ్ళ సొంత నియోజకవర్గం అనే అభిమానం ఉంది, ఉన్నాం. గోవర్ధన్ రెడ్డి గారిని రీసెంట్గా కూడా వారు ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళి కలిసాం సార్. మాకు గోవర్ధన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా అభిమానం ఉంది, పార్టీ మీద అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది. కాబట్టి మేము ఇది న్యూట్రల్గా ఉన్నా వెళ్ళి వారికి సంఘీభావం తెలిపి రావడం జరిగింది. మేము సంఘీభావం తెలిపిన మరుసటి రోజే మళ్ళీ అవిశ్వాసం పెట్టేస్తున్నాం, దించేస్తున్నాం అని చెప్పి పోస్ట్ కూడా రావడం జరిగింది. మీరు డేట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు సార్. ఓకే, మీరు చెప్పేది కరెక్టే. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మీ ఇద్దరికి ఇప్పటికీ అభిమానం ఉందా లేదా చెప్పండి? ఒకప్పుడు ఉండేది సార్, ఇప్పుడు లేదు సార్. అవునా? పోయిందా? నాకైతే సార్ ఖచ్చితంగా సార్, నాకు ఈ మాట చెప్పడం కూడా ఇష్టం. నాకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు సార్. అయితే వాస్తవంగా మీరు అడుగుతారని తెలియదు నాకు. ఈరోజు అయితే ఇష్టం లేదు సార్. ఎందుకు? శ్రీధర్ రెడ్డి గారు కాదు, నాకు 13 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం పరిచయం అయినటువంటి శ్రీధర్ రెడ్డి కాదు ఈరోజు ఉండేది. నేను చెప్పేది కాదు అది. వారితో చిన్ననాటి వారితో అన్నీ పంచుకొని చిన్నప్పుడు పిల్లలు స్టడీ రోజుల నుంచి ఉన్నటువంటి స్నేహితులు నెల్లూరు నగరంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు సార్. వారు కూడా వారితో లేరు ఈరోజు. అంటే ఎమ్మెల్యే ఒక్క చిన్న మాట సార్, ఎమ్మెల్యే అయినప్పుడు నేనే ప్రధాన సాక్షి. వెనకాల శ్రీధర్ రెడ్డి గారు వస్తుంటే ముందు వాళ్ళు ఇంటింటికి ఇలా అడుక్కున్నారు సార్, శ్రీధర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అమ్మా, మంచివాడు, కష్టపడి పనిచేస్తాడు, మీ ఇంట్లో బిడ్డలాగా ఉంటాడని చెప్పి వాళ్ళు ముందు ఒక పర్లాంగ్ ముందు వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంట్లోకి వెళ్ళి అడుక్కుంటూ ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని శ్రీధర్ రెడ్డి గారు వెనకాల పాదయాత్ర చేశారు ఇంటింటికి. ఆ పాదయాత్రలో వాళ్ళు అడుక్కుంటూ ఉంటే ముందు వెనకాల శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాళ్ళు శ్రీధర్ రెడ్డి గారితో లేరు, విభేదిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది నమ్మినా నమ్మకపోయి సరే, ఆయన అంటే ఈర్ష్యనో ఇంకోటనో ఏదో నువ్వు విభేదించవచ్చు. మీరు అంత అభిమానించిన మీరు సరే దూరం అయ్యారు, ఓకే, వచ్చి ప్రెస్ మీట్ పెట్టి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఆయన ఎట్లా సంపాదించాడు ఇట్లా సంపాదించాడు అనేది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్పు కాదంటారా? ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు సార్? మమ్మల్ని 1.5 సంవత్సరంగా మీకు వివరంగా చెప్పాం. ఏ విధంగా క్రిటిసైజ్ చేశారో, నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అన్ని వివరంగా మీకు చెప్పాను సార్. ఇప్పుడు చివరికి మా గిరిజన నాయకులు అవిశ్వాసం పెట్టారని చెప్పేసి మేయర్ గారి మీద మా గిరిజన నాయకులు ఒక 20 మంది 30 మంది అంబేద్కర్ బొమ్మ దగ్గర చిన్న నిరసన కార్యక్రమం, అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ కార్యక్రమం చేస్తే అక్కడికి మనుషులను పంపించి ఫోటోలు అవి తీపించుకున్నాను సార్. అక్కడ మాతో తిరిగే పిల్లవాడు షేక్ సిరాజ్ అని చెప్పేసి ఆ అబ్బాయి ఏంది సార్, మాకు ఆ అబ్బాయి ఏంటంటే సహాయం, ఏదైనా జెరాక్స్ తేవడం, ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే సహాయం చేసే వ్యక్తి. ఏమీ తెలియనటువంటి 25-26 సంవత్సరాల ఆ పిల్లోడి వయసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామూలుగా పని చేసుకొని వస్తారు, ఏదో మాతో తిరుగుతూ ఉంటాడు అంతే. వారి ఇంటికి 30 మంది పోలీసులు సార్. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి 9:30 ప్రాంతంలో 30 మంది పోలీసులు వెళ్ళారు సార్. వెళ్ళి మీ వాడు గంజాయి కేసులో పెడతాము, మర్డర్ కేసులో పెడతాము అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ అబ్బాయి ఇంట్లో లేడు సార్ ఆ సమయంలో భయభ్రాంతులకి గురి చేశారు.
ఓకే, నాకు ఫోన్ చేశారు సార్ 9:30 ప్రాంతంలో. అమ్మ పోలీసు వాళ్ళు ఉన్నారా, ఏమన్నా మాట్లాడమంటారా ఎస్పీ గారితో అని అడిగాను. అన్న వెళ్ళిపోయారన్నా అని చెప్పారు. సరే వెళ్ళిపోయారని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను సార్. సరిగ్గా గంట తర్వాత 10:30 ప్రాంతంలో 30 మంది ఈ పొరికి పిల్లకాయలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పొడుగు కర్రలు అంట సార్, పొడుగు కర్రలతో రోడ్డు మీద ఇట్టు కొడతా, బైకులతో బుల్లెట్లతో టపా 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 సౌండ్ వస్తుంది కదా సార్, ఆ సౌండ్ చేస్తా, రాళ్ళు వేస్తా వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి. అప్పుడు ఫోన్ చేశారు సార్ వాళ్ళు. ఫోన్ చేస్తే నేను ఆ టైంలో నేను మేయర్ గారు ఇద్దరం వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము భుజభుజ నెల్లూరు టర్నింగ్ తిరగాలి సార్, ఇట్లా యూటర్న్ తీసుకొని వాళ్ళు ఎలా హైవేలోంచి తీసుకొని వెళ్తూ ఉంటే పిల్లకాయలు పరిగిస్తూ ఉన్నారు. ఆ పక్క చిన్న ఇండిగో కారు బ్లాక్ కార్ సార్ అక్కడ ఉంది, పరిగెత్తా పోయి అంటే అప్పటికే మేము దారిలో వెళ్తూ మేయర్ గారు, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి అందరికి ఫోన్ లిఫ్ట్ చేశారు సార్. అయ్యప్ప గుడి దగ్గర ఉన్నాం సార్, మేము వెళ్తాం. సిఐకి ఫోన్ చేస్తే నేను వెళ్తున్నాను స్పాట్కి అని చెప్పాను సార్. సార్ పంపిస్తున్నానని 2 minutesలో కట్ చేశారు సార్. దాన్ని బట్టే అధికారులు ఇప్పుడు మేము ఫోన్ చేసింది ఎవరికి బయట వాళ్ళకి, మా స్నేహితులకి వాళ్ళకి కూడా ఎవరికి చేయలేదు, ఓన్లీ పోలీసు డిపార్ట్మెంట్కి మాత్రమే చేశారు. ఫోన్ వాళ్ళు ఎలా పారిపోయారు సార్? ఎవరు సిఐ? కొత్తగా సిఐ గారు, ఫిఫ్త్ రౌండ్ సిఐ గారికి, ఎస్పీ నేను గారు అంది వేరే ఉన్నా సార్. వాళ్ళు భయపడ్డారు. నాకు ఫోన్ మా వారికి ఫోన్ చేశారు. అప్పుడు నాకు చెప్పినప్పుడు నేను ఎస్పీ గారికి కాల్ చేశాను, అడిషనల్ ఎస్పీకి కాల్ చేశాను, సిఐకి ఫోన్ చేశాను. సిఐ ఫోన్ లిఫ్ట్ చేశారు సార్. అయ్యప్ప గుడి దగ్గర ఉన్నప్పుడు మేము ఇట్లా అయ్యప్ప గుడి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను చెప్పాను విషయం. ఇలా భుజభుజ నెల్లూరులో సిరాజ్ అనే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా తిరుగుతూ ఇలా వాళ్ళని కొద్దిగా భయపెడుతున్నారు, నేను వెళ్తున్నాను సార్ ఆన్ ది స్పాట్లో, మీరు కూడా ఎవరో ఒకరిని పంపించండి అని చెప్పాను. నేను వెళ్ళాను సార్. నేను వెళ్ళేటప్పుడు ఆయన 2 minutes మాట్లాడి కట్ చేసేసారు. సరే మేడం నేను ఎవరో ఒకరిని పంపిస్తాను కట్ చేస్తాడు. మేము వెళ్తూ ఉన్నాం సార్. వాళ్ళు ఇట్లా రోడ్డు క్రాస్ చేసి పరిగిస్తా వెళ్ళి అవతల, అంటే హైవే సార్, భుజభుజ నెల్లూరు అంటే హైవే, ఇట్లా దాటుకొని వెళ్ళి దూకి ఆ కార్ ఎక్కి ఇట్లా స్ట్రైట్కి వెళ్తుంది సార్ కార్. అది అంటే అప్పుడు ఎవరు ఇంటిమేషన్ ఇచ్చున్నారో అని మేము మీకు అర్థమైంది. ఒకటే సార్, మేము ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని అడిగారు మీరు. నా బాధ, కడుపు మంట 1.5 సంవత్సరం నుంచి మేము అనుభవిస్తున్నాం. మాతో తిరిగి వాళ్ళ పిల్లకాయలు కనీసం శ్రీధర్ రెడ్డి గారు ఎదురుగా వస్తున్నారంటే కనీసం ఎదురుగా నడిచి కూడా వెళ్ళరు, పక్కకి వెళ్ళి నమస్తే చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఆ పిల్లకాయల మీద సార్ మా మీదే చూపించకూడదు. మేము ఈ 1.5 సంవత్సరం కూడా ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు సార్. ఆ విషయం ఒకసారి గమనించాలి సార్. ఎక్కడా కూడా పల్లెత్తు మాట ఏ ప్రెస్ మీట్ కానీ దేంట్లో కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? సరే మమ్మల్ని ఇబ్బంది పెడతామన్నాడు. ఏదో ఒక సందర్భంలో సంతృప్తి ఉంటుంది కదా సార్ మనిషికి, ఏదో ఒక సందర్భంలో సంతృప్తి అనేది ఉంటుంది కదా. సరే పెట్టని, ఆయన ఏ రోజో ఒకరోజు సంతృప్తి చెందుతాడు, వదిలేస్తాడు మమ్మల్ని అని ఈ రోజు దాకా ఎదురు చూస్తూనే ఉన్నాం సార్. ఆ రోజు మాతో తిరిగే పిల్లవాడు, అసలు ఏమీ తెలియని పిల్లవాడు, వాడు రాజకీయాలంటే తెలియదు పాపం, వాడి ఇంటి మీదకి దాడి చేస్తే ఏం చేయాలి సార్? 30 మంది పిల్లకాయలు దాడులు చేయాలా? నీకు అంతగా వాడు మనతో తిరగొద్దంటే మీరు గట్టిగా పిలిచి రేపు నుంచి నెల్లూరులో కనిపిబాకంటే ఉండడు సార్. భయం సార్ వాళ్ళకి. అది వైసీపీ నాయకులు ఏమంటున్నారు మీకు? జిల్లాలో ఉండే చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, కిలివేటి సంజీవయ్య కావచ్చు, ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా మీకు? వారందరికీ కూడా సార్ వ్యక్తిగతంగా మేమంటే అభిమానం సార్, దానిలో వేరే ఆలోచన లేదు. మేము రీసెంట్గానే ఒక వారం 10 రోజులు అయింది సార్ వాళ్ళని కలిసి మేము పార్టీలో రావాలనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. అయితే వారు ఏం చెప్తారంటే పార్టీ డెసిషన్స్ అంటే కొన్ని వాళ్ళకి సంస్థాగతంగా కొన్ని విషయాలు ఉంటాయి కదా, వాటిలన్నిటితో డిస్కస్ చేసుకొని పెద్దలతో డిస్కస్ చేసుకొని మీకు నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. ఓకే, అంటే మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం. ఇప్పుడు పార్టీలో మీరు ఉన్నట్టా లేనట్ట? వైసీపీలో మా మనసుల్లో అయితే ఉన్నట్టే సార్. మా పార్టీలో మీరు ఉన్నారా లేదా? మీ మనసులో ఉండేది పట్టు, పార్టీలో మీరు ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే సార్. ఉన్నట్టే. మరి వాళ్ళు భావిస్తున్నారా మీరు పార్టీలో ఉన్నారనేసి? దీనికి ఏమైందంటే సార్, ఇప్పుడు మేము కొన్ని ఇబ్బందులు పడ్డామన్నాం కదా సార్, తెలియనితనం సార్, అంటే తెలిసి అన్నాం కానీ తెలియనితనం ఒకటి. ఇంకొకటి మాకు ఇచ్చినటువంటి గైడెన్స్ ద్వారా ఆ రోజు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పాను సార్. అదొక్కటే సార్ మేము చెప్పాను. ఒత్తిడి మమ్మల్ని అసలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఏం లేదు సార్. ఇప్పుడు మళ్ళీ మీరు వైసీపీ అంటే మీరు మళ్ళీ కండువా ఒప్పుకోవాలి. ఇప్పుడు వైసీపీ కండువా అంతే కదా, పసుపు కండువా కప్పుకొని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ యువతలకు వస్తే ఖచ్చితంగా మళ్ళీ భార్యాభర్తలు మీరు ఇద్దరు దంపతులు ఇద్దరు మళ్ళీ కండువా కప్పుకోవాలి. అప్పుడే మీరు ఇప్పుడు అటు లేదా ఇటు లేక రెంటికి చెడ్డ రేవడి. సరే ఇప్పుడైనా మీరు శ్రీధర్ రెడ్డి గారు వెంట నడిస్తే మీ కుర్చీ మీకు పదిలమా? వద్దు సార్, మాకు అది వద్దని సార్. ఆ ఫోన్లు కూడా వచ్చాయి సార్.
ఆ. అవిశ్వాసం పెట్టక ముందు రోజు, ఆ ముందు రోజు, పెట్టే రోజు కూడా ఆ ఫోన్లు అయితే వచ్చాయి. మీటింగ్ జరుగుతుంది సార్ మా గురించి, అప్పుడు కూడా అంటే లాస్ట్ ఛాన్స్ ఇప్పుడు మీరు వెళ్ళడం లేదా, వెళ్ళడం. నోటికి వీసా. కార్పొరేషన్ వెళ్ళడం లేదా, కార్పొరేషన్కి వెళ్తున్నాను సార్, ఆఫీస్కి వెళ్తున్నారు, మీ ఛాంబర్లోకి మీరు వెళ్తున్నారు. వెళ్తున్నాను. అంటే ఆడున్న అటెండర్లు ఇంకోరు మీ మాట వింటున్నారా, మీకు గౌరవం ఇస్తున్నారా ఆఫీసర్లు ఎవరన్నా? అసలు ఎవరు లేరు సార్ సార్ మీకు 18 సార్ ఇచ్చింది, ఆఫీస్. 18 సార్ ఇచ్చింది నాకు. నాకు 2 అటెండర్లు ఆఫీస్లో, 2 పిఏలు ఉన్నారు సార్, మళ్ళీ కార్లో 2 అటెండర్లు, 2 డ్రైవర్లు ఉన్నారు సార్, ఒక పిఏ ఉన్నాడు సార్. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చూసుకుంటే 8 మంది ఉన్నారు సార్. ఒక అబ్బాయి ఉన్నాడు సార్ ఆఫీస్లో, పిఏ అని ఒక అతను ఉన్నాడు. ఇక్కడ 2 డ్రైవర్లు ఉన్నారు సార్. ఎంతమందిని తీసేస్తారో మీరు అర్థం చేసుకుంటారు. నాకు ఇంకా ఓటింగ్ జరగలేదు, నన్ను ఇంకా దించలేదు, వీళ్ళందరినీ తీసేయడం అనేది ఇక జరిగిపోయింది సార్. అంటే కమిషనర్ గారు తీసేశారా? అవును సార్. ఓకే, అంటే కమిషనర్ గారు ఎందుకు తీసారు? ఆయన మీద ఒత్తిడి ఉంది ఏమన్నా? ఉంటుంది సార్. మేము అడగలేదు సార్ కమిషనర్ గారిని, ఎందుకంటే తెలుసు. ఇక్కడ జరిగిన ఎవరు కమిషనర్ గారు ఎవరు? నందన్ సార్, వైవి నందన్ సార్. IAS అయినా? కాదు సార్, నాన్ ఐఏఎస్, వైవి నందను. మేము అడగలేదు సార్, ఎందుకంటే మాకు తెలుసు ఆయనకి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. అవును, ఆయనకి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి మాకు తెలుసు. కాబట్టి మేము ఒక కాల్ కూడా చేసి ఎందుకు తీసేశారని కూడా అడగలేదు సార్. మామూలుగా అయితే నాకు నోటీస్ రావాలి, ఎలక్షన్ ఓటింగ్ అయిన తర్వాత తీసేయాలి సార్, అంటే అప్పుడు నేను మేయర్గా లేను కాబట్టి. కానీ ఇంతకు ముందే తీసేశారు సార్. ఇప్పుడు 10 days అన్ని తీసేశారు.